మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సూర్య, ఈ చెక్ మీద సంతకం పెట్టు. ఆల్రెడీ పెట్టనని మన మేనేజర్కి చెప్పాను కదా, నీకు చెప్పలేదా? చెప్పాడు కాబట్టే నేను తీసుకొచ్చి నీ ముందు పెట్టాను. సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ చాలా తక్కువ రేటుకు వస్తోంది. ముందుగానే మనం అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకోకపోతే వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ సైట్లో మన ప్రాజెక్ట్ పడితే అది మన కంపెనీకే మంచిది. అన్నీ ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయాలకి నువ్వు అడ్డుపడొద్దు సూర్య. నీకేదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాతోనే మాట్లాడు, అంతేగాని బిజినెస్ మీద చూపించకు. అయిపోయిందా? ఇంకా మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఏం లేదు, ముందు నువ్వు సంతకం పెట్టు. సంతకం పెట్టకపోవడానికి కారణం నేను కూడా కంపెనీ గురించి ఆలోచించడమే. ఏంటి నువ్వు ఆలోచించింది? నువ్వన్నట్టు ఆ ల్యాండ్ చాలా మంచి లొకేషన్లో ఉంది, కానీ దాని ఓనర్ డీటెయిల్స్ నీకు తెలుసా? మనకు అమ్మడానికి వచ్చిన వ్యక్తి ఓనర్ కాదు, బినామీ. అతని వెనక చాలామంది రౌడీ షీటర్స్, పొలిటీషియన్స్ ఉన్నారు. నువ్వు చెప్పినట్టే అతనికి మనం అడ్వాన్స్ ఇస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మన కంపెనీకి ఎంత పరువు నష్టం. ఇవన్నీ ఆలోచించే నేను సంతకం చేయనని చెప్పాను. అయినా సరే నీ మాటే గెలవాలి, నీ నిర్ణయమే నెగ్గాలి అనుకుంటే ఇప్పుడే సంతకం పెడతాను. ఆగు సూర్య, సైన్ చేయొద్దు. ఇంకోసారి సైడ్ గురించి క్రాస్ చెక్ చేసుకుంటాను. దట్స్ బెటర్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా మీద కోపం ఇంకా పోలేదా? ఆయన వస్తానారండి. నారాయణ గారు రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య. బాగున్నారండి? బాగున్నామండి, రండి కూర్చోండి. మావయ్య గారు, ఈ ఎండలో ఇంత దూరం రమ్మన్నందుకు సారీ. అయ్యో అదేం లేదు బాబు, దగ్గర అయ్యే వాళ్ళం. ఈ దూరంతో సంబంధం ఏముంది చెప్పు. వెధవది భలే చెప్పారు నారాయణ గారు. మీ కాబోయే అల్లుడికి మీ మీద ప్రేమ గౌరవం ఎక్కువే. సంతోషం. కాఫీ తీసుకోండి. నారాయణరావు గారు, మీరు, మీ ఇల్లు, మీ ఇంట్లో మనుషులు, పద్ధతులన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. మీలాంటి కుటుంబం నుంచి అమ్మాయి మా ఇంటికి కోడలు కాబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అంతా మా అమ్మాయి అదృష్టం అండి. మమ్మల్ని ఇంతగా పొగుడుతున్నారు, కానీ మీరే మాకన్నా గొప్పవాళ్ళు. మీ నుండి ఫోన్ రావడం ఆలస్యం అయ్యేసరికి ఏమైందో ఏంటో అని నేనొక్కడే కాదు, ఇంటిల్లపాది కంగారు పడ్డాం. అయ్యో భలేవారు అన్నయ్య గారు. వేరే వేరే పనులుండి శాస్త్రి గారికి చెప్పడం ఆలస్యమైంది, కానీ మీ సంబంధం వదులుకోవాలని మాకు కూడా లేదు. చాలా సంతోషం అమ్మా. ముందే చెప్పినట్టుగా మాకు కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. మీరు పెళ్లి పెద్దలుగా మండపంలో ఉండి మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు. కట్నం అని కాదు, కానీ నా కూతురికి 7 తులాల బంగారం పెట్టాలనుకుంటున్నాను.
పెద్ద మనసుతో పెళ్లి ఖర్చులు కూడా మీరే భరిస్తానని అన్నారు కాబట్టి ఇంకో 3 తులాలు కలిపి 10 తులాల బంగారం పెడతాను. బంగారాలు వజ్రాలు మాకెందుకన్నయ్యా? మా అబ్బాయి మీ అమ్మాయి సంతోషంగుంటే చాలు. ఇంత మంచి మనసున్న వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారండి. ఇలాంటి ఇంటికి మా జ్యోతి కోడలుగా రావడం నిజంగా పూర్వజన్మ పుణ్యమే. శాస్త్రి గారు, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టండి. నేను ఇంటికి వెళ్ళి పెళ్లి పనులు మొదలు పెడతాను. నారాయణరావు గారు, ముహూర్తం పెట్టే కన్నా ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇది ఫోన్లో చెప్పొచ్చు కానీ మర్యాదగా ఇంటికి పిలిచి మాట్లాడాలనే ఈరోజు మిమ్మల్ని రమ్మని కబురు పెట్టాను. మా అమ్మాయి, మా పద్ధతులు అన్నీ నచ్చాయన్నారు కదండి, ఇంకా ఏంటి సందేహం? సందేహం కాదండి, ఒక విషయం మీకు క్లారిటీగా చెప్పాలని. చూసావమ్మా, ఉదయం తిట్లు తిన్న బుద్ధి రాలేదు. ఆవిడ గారు మళ్ళీ 2 ప్లేట్లు పెడుతుంది. ఇద్దరు కలిసి ఉంటేనే సంధ్య ఆటలు సాగుతాయి. విడిపోతే తన గుట్టు బయటపడుతుందన్న భయంతోనే సంధ్య ఇదంతా చేస్తుంది. అంటే మామయ్య సహనానికి పరీక్ష పెడుతుందన్నమాట. పెట్టని పెట్టని ఎన్ని పరీక్షలు పెట్టినా ఆఖరికి శిక్ష పడేది సంధ్యకే కదా. పద. అయ్యో, ఏంటి సంధ్య, నువ్వింకా తినలేదా? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. కాస్త పెందలాడి తింటే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదా. పర్లేదు, ఆయన రానివ్వండి. ఆయనంటే ఎవరు? ఇంకెవరే, మీ మావయ్యే. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. రా తమ్ముడు, కూర్చో. కావేరి, వెళ్ళి అల్లుడు గారిని పిలువు. అలాగే అమ్మా. ఏమండి, రండి భోంచేద్దాం. సంధ్య, నీకెందుకమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. వీళ్ళతో పాటు నువ్వు తిను. కావేరి వడ్డిస్తుందిలే. కావేరి, వడ్డించు. మా అమ్మ చెప్తుంది కదత్తా, కూర్చో. అక్క, నువ్వు తినవా? మర్చిపోయావా తమ్ముడు, ఈరోజు గురువారం కదా. షిరిడి సాయిబాబా పేరు మీద ఉపవాసం చేస్తున్నాను. ఏమండి, కొంచెం కూరవైనా? వద్దు. కూరలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరుండారు? నీ మేనకోడలే తమ్ముడు. మన సంధ్యకి ఎంత చెప్పినా పనులు చేయడం ఆపడం లేదు. అందుకే తనకి చెప్పకుండానే కావేరే వంటలన్నీ చేసింది. అత్తంత టేస్టీగా కాకపోయినా నాకొచ్చినట్టు వండాను. నచ్చకపోతే తిట్టద్దు మామయ్య. నచ్చకపోవడం ఏంటి కావేరి, ది బెస్ట్ ఉన్నాయి. ఇంకొంచెం వడ్డించు. నిజంగా చెప్తున్నావా మామయ్య? నిజంగానే కావేరి, కూరలు చాలా బాగున్నాయి. వడ్డించు. థ్యాంక్స్ మామయ్య. ఏంటో మామయ్య, నా కూర బాగుందని నువ్వు మళ్ళీ వడ్డించమంటున్నావు. మా ఆయన మాత్రం వడ్డిస్తానంటే వద్దు అంటున్నారు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు.
ఎవరి టేస్ట్లు వాళ్ళవి. ఎవరి అలవాట్లు వారివి. సంధ్య, 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 సంధ్య. ఏమైంది సంధ్య? తెలీదండి, వాంతి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కూర నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదత్తా. ఇలా వాంతి చేసుకొని నన్ను బాధ పెట్టడం ఎందుకు? కూర గురించి కాదు కావేరి, నిజంగానే నాకు వాంతి వచ్చింది. కావేరి కడుపుతో ఉన్నప్పుడు అలానే ఉంటుంది. ఆకాష్, నువ్వు డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. హలో డాక్టర్. చాలా వీక్గా ఉంది. రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. సంధ్య, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా. తీసుకుంటున్నాను డాక్టర్. నో, రెస్ట్ తీసుకుంటే ఇంత వీక్గా ఉండే అవకాశమే లేదు. ఆకాష్, లాస్ట్ టైం కన్సల్టేషన్కి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, తీసుకోకపోతే ఎలా? ఇందులో మా మామయ్య తప్పేం లేదు డాక్టర్ గారు, అంతా మా అత్త చేసుకున్నదే. అవును డాక్టర్ గారు, మా అత్తకి ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఆ వంటింట్లోనే ఉంటుంది. నేను మా అమ్మ సాయం చేయడానికి వెళ్తే వద్దని చెప్తుంది. అసలు మమ్మల్ని ఏ పని ముట్టుకొనివ్వట్లేదు. సంధ్య, నువ్వు చదువుకున్నదానివి. ఈ టైంలో నువ్వు ఎంత రిలాక్సింగ్గా ఉంటే కడుపులో బేబీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నీ కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే డాక్టర్. గుడ్. ఈ మెడిసిన్ వాడండి. షీ విల్ బి ఆల్ రైట్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఆకాష్ గారు, జాగ్రత్తగా చూసుకోండి. షూర్ డాక్టర్. చూడు సంధ్య, నీ పనిపిచ్చి వల్ల డాక్టర్తో నేను తిట్లు తినాల్సి వచ్చింది. నాకు నీ మీద ప్రేమ కేరింగ్ ఏం లేవని డాక్టర్ అనుకుంటున్నారు. అలా ఏం లేదులేండి. ఇంకేం మాట్లాడకు. ఈ రోజు నుంచి నువ్వు బెడ్ దిగడానికే వీల్లేదు. పగలు రాత్రి తేడా లేకుండా రెస్ట్ తీసుకోవాలంతే. పనులు చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, సరేనా? సరేనండి. ఇప్పుడు ఇలానే సరే అంటావు, తెల్లారగానే మళ్ళీ కిచెన్లోకి పరిగెడతావు. ఆకాష్, సంధ్య ఎవరు చెప్పినా వినదు. నువ్వే తన పక్క నుండి కేర్ఫుల్గా చూసుకో. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకరి సలహా అనవసరం. సంధ్య, నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. పాలు కలిపి తీసుకొస్తాను, తాగు. సంధ్య, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. అలాగేనండి. ఇలా ఒంటరిగా ఆలోచిస్తే ఏం లాభం లేదు. మావయ్య మాటలకి డిస్టర్బ్ అవ్వడం కాదు, ఆయన కోపాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. ఎవరి భార్యల గురించి ఆ భర్తలు పట్టించుకుంటే ఏ కాపురమైనా ప్రశాంతంగా ఉంటుంది. కాపురాలు ప్రశాంతంగా ఉండాలంటే భార్య భర్తలే కాదు, చుట్టూ ఉన్న మనుషులు
వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు కూడా ముఖ్యం. మనసుల్లో పుట్టే ఆలోచనలకి కారణం మనుషులు ప్రవర్తించే తీరే అని మర్చిపోతున్నట్టున్నారు. కట్టుకున్న పెళ్ళా మీద శ్రద్ధ తీసుకోవాలి గాని వదిలేసిన మొదటి భార్య మీద కాదు. మావయ్య మంచోడు, ఇంకా మిమ్మల్ని స్నేహితుడిగా చూస్తున్నాడు కాబట్టే కోపంలో ఒక్క మాటతో సరిపెట్టాడు. అదే వేరే వాళ్ళైతే గొడవ ఇంకా పెద్దదయ్యేది. నీకు కావాల్సింది కూడా అదే కదా. నాకు కావాల్సింది కాదు, జరుగుతుందే చెప్తున్నాను. అది మాత్రం మీకెప్పటికీ అర్థం కాదు. ఇంత జరిగినా కూడా ఇంకా తప్పు నాదే అనుకుంటున్నారు చూడండి. మీలో మార్పు ఎప్పటికీ రాదు. సూర్య, ఆయన కోపంగా అన్న ప్రతి మాటకి సారీ. సారీనా? ఎందుకు? ఆకాష్ మాటలకి నేనేం ఫీల్ అవ్వలేదు. నా దగ్గర కూడా నిజాన్ని దాయాలనుకోవడం ఎందుకు సూర్య? నాకు మీరు కొత్త కాదు, ఆకాష్తో మీ స్నేహం కొత్త కాదు. కాకపోతే ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఆయన అలా సీరియస్ అయ్యారంతే. నాకు తెలుసు సంధ్య, నా బెస్ట్ ఫ్రెండ్ని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను. మీరు అర్థం చేసుకున్నా ఆకాష్ అన్న మాటలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను సూర్య. డబ్బు కోసమో పార్ట్నర్షిప్ వల్ల వచ్చే అధికారం కోసమో కాకుండా కేవలం స్నేహానికి విలువిచ్చి ఇక్కడ ఉంటున్నారని నాకు తెలుసు. నా మీద గౌరవం అభిమానంతోనే మీరు కేర్ తీసుకుంటున్నారు, అది తప్పు కాదు. కానీ అందరికీ ఆ విషయం అర్థం కావాలని లేదు కదా. కావేరి మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తుంది. తన భర్త తన గురించి మాత్రమే ఆలోచించాలని స్వార్థంతో ఉంటుంది. ఒక భార్యగా తన ఆలోచనలు తప్పు కాదు. భర్తగా మీరు అర్థం చేసుకోకపోవడమే తప్పు. కావేరి మన బంధాన్ని అపార్థం చేసుకుంటే అది నా తప్పెలా అవుతుంది? తనేం మాట్లాడినా కోపంగా తీసుకోవడం తప్పు కదా. ప్రేమగా దగ్గరికి తీసుకుని మంచి చెడు వివరించకపోవడం తప్పు కాదా. పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఇంకా ఎడమొహం పెడమొహంగా ఉండడంలో మీ తప్పు లేదా? చూడండి, మీరు కావేరి సంతోషంగా ఉండాలని ఈ పెళ్లి చేశాం. ఇప్పుడు మీ మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల ఆకాష్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. మీకు భార్యగా వచ్చిన రోజు నుండి కావేరి సినిమాకి తీసుకువెళ్ళమని, షాపింగ్కి తీసుకెళ్ళమని చిన్న చిన్న కోరికలు కోరుకుంటుంది. ప్రేమగా ఉండమని, నవ్వుతూ మాట్లాడమని ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. తను కోరుకున్నది ఏదీ జరగకపోవడం నేను మీ మొదటి భార్య అని తెలియడంతో ఆ కోపం, బాధ, ద్వేషం అన్నీ కలిపి నన్ను మిమ్మల్ని శత్రువుగా చూస్తుంది. తనకి ఇంట్లో ఎవరూ సపోర్టుగా ఉండడం లేదని తల్లిని తీసుకొచ్చుకుంది. ముందు మీరు కావేరి మనసుని మార్చండి. ప్రేమగా మాట్లాడి దగ్గరికి తీసుకోండి. అప్పుడు మీ జంటే కాదు, మీ గురించి ఆలోచిస్తున్న మా జంట కూడా సంతోషంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని కావేరితో సఖ్యతగా ఉండండి. ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ భార్యగా ఈ సలహా ఇస్తున్నాను. నా మాట వింటారని నమ్ముతున్నాను. నిన్నటి వరకు ఈ ఇల్లు నాకు హోటల్లా ఉండేది. టైంకి రూమ్లో నుండి బయటికి రావడం, తినడం, ఫోన్ చూసుకోవడం, పడుకోవడం. కానీ ఈ రోజు నుండి నరకంలా అనిపిస్తుంది. ఈ పనులు ఇంకెన్ని రోజులు చేయాలో? ఇప్పుడే కదే పని చేయడం మొదలు పెట్టావు, అప్పుడే విసుగు విరక్తి పుట్టేశాయా? ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు సమస్య, ఎప్పుడు ఆపుతామన్నదే సొల్యూషన్. కొన్ని రోజులు తప్పదే. ఈ వంకతో అయినా వంటలన్నీ పూర్తిగా నేర్చుకున్నావంటే నీ మొగుడు నీకు బానిసైపోతాడు. నా మొగుడికి అందంలోనే కాదు, వంటల్లో కూడా నేను నచ్చను. అందుకే
రాత్రి ఎవరి టేస్ట్లు వాళ్ళవని కామెంట్ చేశాడు. దానికి మీ మామయ్య కూడా మంచి కౌంటర్ వేశాడు కదా. అది కాదమ్మా, అత్త గురించి మా ఆయన జాగ్రత్తలు చెప్తున్నప్పుడు మామయ్య ఇచ్చాడు చూడు, అది బెస్ట్ పంచ్ అంటే. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, ఇంకొకరి సలహా అవసరం లేదు అన్నాడు కదా. అప్పుడు ఆ మాటలు విని మా ఆయన మొహంలో రక్తం చుక్కలేదు. మొగుణ్ణి పల్లెత్తు మాటంటే అడ్డుపడి యుద్ధాలు చేసే ఆడదాన్ని చూశాను కానీ నీలా వెక్కిలి నవ్వులు నవ్వేదాన్ని ఫస్ట్ టైం చూస్తున్నానే. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు, అసలు నన్ను పట్టించుకోరు. అందుకే కామెడీ చేస్తున్నాను. పెళ్ళై ఎన్ని రోజులైంది, ఎప్పుడైనా ప్రేమగా కావేరి అని పిలిచారా? కావేరి, ఇలా అనుకున్నానో లేదు, నా మనసులో ఆయన పిలిచినట్టే అనిపిస్తుంది. కావేరి. మనసులో కాదే, నిజంగానే పిలుస్తున్నారు. చాచా, అది నన్ను కాదమ్మా, సంధ్య అని పిలవబోయి అలవాట్లో పొరపాటుగా కావేరి అంటున్నారేమో, అంతే. స్పెల్లింగ్ మిస్టేక్. కావేరి. వసే తింగతానా, నిన్నే పిలుస్తున్నారే. కావేరి, ఎక్కడున్నావు? అవునమ్మా, నన్నే పిలుస్తున్నారు. అదే కదా నేను చెప్తున్నది. సడన్ గా నన్ను పిలుస్తున్నారేంటి? ఏ కోపంలో వచ్చారో ఏంటో. ఇప్పుడు గొడవ పడితే ఆపడానికి మామయ్య కూడా ఇంట్లో లేడు. నీ మొహం, అల్లుడి గొంతు గొడవ పెట్టడానికి పిలుస్తున్నట్టు లేదు. ధైర్యంగా వెళ్ళి విషయం కనుకో. వెళ్ళు. ఏమండి, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు పిలిచానో తెలుసా? వంటింట్లో వంట చేస్తున్నానండి. అవునా? సరే, నా కాఫీ తీసుకురావా? నేనా? కాఫీనా? అడుగుతుంది నిన్నే కదా, నువ్వే తీసుకురావాలి. మాట్లాడుతున్నది మీరేనా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకపోవడానికి ఏముంది కావేరి, రోజులన్నీ ఒకేలా ఉండవు. వెళ్ళి కాఫీ తీసుకురా. కావేరి, ఇంకో విషయం, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. టైం ఉంటే సినిమా కూడా చూసొద్దాం. కావేరి, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయండి. నేను అడిగినా వద్దని విసుక్కునేవారు ఇప్పుడు మీకు మీరుగా తీసుకెళ్తానంటుంటే షాకింగ్ గా ఉంది. షాక్ అయింది చాలు గాని, ఈవినింగ్ రెడీగా ఉండు. నీకొక్క మొగుడు చాలడా? ఇద్దరు మొగుళ్ళు కావాలా? కావేరి, దేవతలాంటి సంధ్యని పట్టుకొని అంత మాట అంటావా? నేను ఈరోజు చంపేస్తాను. సూర్య, ఏమండి, అసలు ఏం జరిగిందంటే నోరు మూసుకోమని నా మీద అరవడం కాదు, వీళ్ళేం చేశారు ముందు ఆ సంగతి అడగండి. నిన్ను నన్నే క్వశ్చన్ చేస్తావా? నిన్ను